ఓం శాంతి 14/7/20. మధురమైన పిల్లలు, ఈ శరీరానికి వాల్యూ ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైతే ఇందులో ఆత్మ ప్రవేశిస్తుందో. కానీ అలంకరణ అంతా శరీరానికే జరుగుతుంది, కానీ ఆత్మకి కాదు. పిల్లలు, మీ యొక్క కర్తవ్యం ఏమిటి? ప్రశ్న. మీరు ఎలాంటి సేవ చేయాలి? జవాబు, మీ కర్తవ్యం మీ హంజిన్స్ని, అంటే మీ జాతి అనండి, మీ తోటివారిని అనండి, నరు నుండి నారాయణ, నారి నుండి లక్ష్మీలుగా మార్చి యుక్తి చెప్పాలి. మీ వాళ్ళందరికీ కూడా బాబా అంటే నరు నుండి నారాయణ, నారి నుండి లక్ష్మి అయ్యే యుక్తి చెప్పాలి. మీరిప్పుడు భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవ చేయాలి. మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. ఒకటి మీ బుద్ధిలో బాబా అంటారు, మీ బుద్ధి, మీ నడవడిక చాలా రిఫైన్గా ఉండాలి. ఎవ్వరి మీద కొంచెం కూడా మోహం మాత్రం ఉండకూడదు. పాట, నయనహీనులకు మార్గం చూపించు ప్రభువా అని పాడుకుంటారు. ఓం శాంతి, డబల్ ఓం శాంతి అన్నారు. పిల్లలు, మీరు కూడా రెస్పాండ్ ఇవ్వాలి కదా, ఓం శాంతి అని. మన స్వధర్మమే శాంతి. మీరిప్పుడు శాంతి కోసం ఎక్కడికైనా వెళ్తారేంటి? ఎక్కడికి వెళ్ళరు. మనుషులు మనశ్శాంతి కోసం సాధు సన్యాసుల దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మనస్సు, బుద్ధి అన్నది ఆత్మ యొక్క భాగాలు. ఎలాగైతే ఈ శరీరానికి ఆర్గన్స్ అంటే కర్మేంద్రియాలు ఉన్నాయో, అలాగే మనస్సు, బుద్ధి బాబా అంటున్నారు, ఇవి కూడా చక్షువులే. ఇప్పుడు చక్షువులు అంటే ఈ నయనాలు, అలాగే ఇవి కాదు అంటారు కదా. ఏ ప్రభు, నయనహీనులకు మార్గం చూపించు ప్రభువా అని అడుగుతారు. ఇప్పుడు ప్రభు అనండి, లేక ఈశ్వర అంటే ఆ తండ్రి అన్న ప్రేమ అయితే రాదు అన్నారు బాబా. బాబా నుండి పిల్లలకి వారసత్వం లభిస్తుంది. ఇక్కడైతే మీరు బాబా ఎదురుకుండా కూర్చున్నారు, చదువుకుంటున్నారు కూడా. మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? మీరు ఇలా అనరు కదా, పరమాత్మ ప్రభు చదివిస్తున్నారు అని. మీరంటారు శివబాబా చదివిస్తున్నారు అంటారు. బాబా అన్న మాట చాలా సింపుల్. ఉండడం అయితే బాబ్ దాదా. ఆత్మకి, ఆత్మని ఆత్మ అని అంటారు. చెప్పాలి అంటే ఆయన పరం ఆత్మ. ఆయన అంటారు, నేను పరం ఆత్మని అంటే పరమాత్మని, మీ తండ్రిని అని. నన్ను పరం ఆత్మ అన్న బాబా అంటున్నారు. డ్రామా అనుసారం నాకు పరం ఆత్మ అన్న పేరు పెట్టి ఉంది. బాబా అంటారు, ఈ పరం ఆత్మకి డ్రామా అనుసారం శివ అని పేరు పెట్టడం జరిగింది. ఆటోమేటిక్గా శివ అని పేరు. డ్రామాలో అందరికీ పేరు కావాలి కదా, అందరికీ పేర్లు లేకపోతే ఎవరిని పిలవాలి? శివునికి కూడా మందిరం ఉంటుంది. భక్తి మార్గంలో వాళ్ళు బాబా అంటారు, ఒకటికి బదులు అనేక పేర్లు పెడుతూ ఉంటారు. ఇంకా లెక్కలేనన్ని మందిరాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. బాబా అంటారు, ఉండేది ఒక్కడే. సోమనాథ మందిరం ఎంత పెద్దది, ఎంతలాగా దానికి అలంకరణ చేశారు, ఎంత అందంగా కట్టారు. మహల్ వాటికి కూడా ఎంత అందంగా అలంకరించి మహల్ని తయారు చేస్తారు. ఆత్మకి ఎలాంటి అలంకరణ లేదు. అలాగే పరమాత్మకు కూడా ఏ అలంకరణ లేదు. ఆయన బిందువే.
ఇంకా ఏదైతే అలంకరణ చేస్తున్నామో అది శరీరానికే అలంకరణ చేస్తున్నాం. బాబా అంటారు, నాకు ఏ అలంకరణ లేదు, మీ ఆత్మకి ఏ అలంకరణ లేదు. ఆత్మ బిందువు, ఇంత చిన్న బిందువు బాబా అంటున్నారు, ఇంత చిన్న బిందువు కొంచెమైనా పాత్ర వేయలేదు, కొంచెం పాత్ర వేయలేదు. ఇంత చిన్న ఆత్మ శరీరంలో ప్రవేశిస్తే శరీరానికి ఎన్ని రకాల అలంకరణలు చేస్తారు? మనుషులకి ఎన్ని పేర్లు పెట్టారు. బాబా అంటారు, కింగు క్వీన్, వాళ్ళకైతే రాజు రాణికి ఎంత అలంకరణలు చేస్తూ ఉంటారు. ఆత్మ అయితే సింపుల్గా బిందువు. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు, ఆత్మ జ్ఞానాన్ని ధారణ చేసుకుంటుంది. బాబా అంటారు, నాలో కూడా జ్ఞానం ఉంది. శరీరంలో ఏమైనా జ్ఞానం ఉంటుందా? నా ఆత్మలోనే జ్ఞానం ఉంది. నేను ఈ శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు చెప్పడం కోసం. శరీరం లేకుండా మీరు కూడా వెళ్ళలేరు. ఇప్పుడు ఈ పాట తయారు చేశారు, నయనహీనులకు మార్గం చూపించు ప్రభువా అని. బాబా అంటారు, శరీరానికి మార్గం చూపించేది కాదు కదా. శరీరానికి ఏమైనా మార్గం చెప్తారంటే కాదు కదా. దేనికి మార్గం చెప్పాలి? ఆత్మకి చెప్పాలి. ఆత్మే పిలుస్తుంది. శరీరానికి 2 నేత్రాలు ఉన్నాయి, మూడైతే ఉండవు కదా. శరీరానికి 3 నేత్రాలు ఉండవు, 2 నేత్రాలే ఉంటాయి. 3వ నేత్రం మస్తకంలో ఏం చేస్తారు? ఇక్కడ తిలకం పెడతారు. బాబా అంటారు, ఒక చిన్న బిందువులాగా పెడతారు. కొంతమంది గీతలాగా పెట్టుకుంటారు. బిందువై, ఆత్మ అయితే బిందువే. ఇంకా జ్ఞానం యొక్క 3వ నేత్రం లభిస్తుంది. ఆత్మకి మొట్టమొదట జ్ఞానం యొక్క నేత్రం, 3వ నేత్రం ఉండేది కాదు. ఏ మనుష్య మాత్రలకి జ్ఞానం లేదు. అందుకే జ్ఞానాన్నే జ్ఞానం యొక్క నేత్రహీనులు అంటారు. అంతేగాని ఈ కళ్ళు అందరికీ ఉన్నాయి, 2 కళ్ళు. మొత్తం ప్రపంచంలో ఎవ్వరికీ 3వ నేత్రం లేదు. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులస్తులు. మీకు తెలుసు, భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి చాలా తేడా ఉంది. మీకు రచన యొక్క ఆది మధ్య అంతం తెలుసుకొని మీరు చక్రవర్తి రాజాలు అవుతారు. ఎలాగైతే ఐసిఎస్ వాళ్ళు చాలా ఉన్నతమైన పదవి పొందుతారు, ఐఏఎస్, ఐసిఎస్, ఐపిఎస్ అంటే వాళ్ళు, ఐసిఎస్ వాళ్ళైతే ఉన్నతమైన పదవి తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎవరు చదువులతో ఎంపీలవి కారు కదా. ఇక్కడ ఎన్నుకొని ఓట్లు పడితే ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతారు. మీ ఆత్మలకి ఇప్పుడు బాబా నుండి శ్రీమతం లభించింది. వేరే వాళ్ళు ఎవరు ఇలా అనరు, మా ఆత్మలకి సలహా ఇవ్వండి, లేక మా ఆత్మకి మతం ఇవ్వండి అని. అవన్నీ కూడా దేహ అభిమానులు వాళ్ళవి. బాబా వచ్చి మన ఆత్మ అభిమానులుగా మారుస్తారు. ఆత్మ అభిమానులు అయ్యేది నేర్పిస్తారు బాబా మనకి. వాళ్ళందరూ దేహ అభిమానులు. మనుషులు శరీరానికి ఎంత షో చేస్తారు. ఇక్కడ బాబా ఆత్మల్ని చూస్తూ ఉంటారు. ఇక్కడైతే బాబా ఆత్మల్ని చూస్తారు. శరీరం వినాశి, పైసాకి కూడా పనికిరాదు.
జంతువులకి కొంతైనా జంతువుల శరీరం కొంచెమైనా పనికొస్తుంది, దాన్ని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మనుషుల శరీరం అయితే దేనికి పనికిరాదు. ఇప్పుడు బాబా వచ్చి మన్ని విలువైన నాణ్యంలాగా తయారు చేస్తున్నారు, 100 పౌండ్గా తయారు చేస్తున్నారు. పిల్లలకి తెలుసు ఇప్పుడు మేమే దేవతలు అవుతున్నాము, ఈ నష మీకు ఉండాలి అంటున్నారు బాబా. కానీ ఆ నష నెంబర్ వార్ పురుషార్థానుసారమే ఉంటుంది. ధనం యొక్క నష ఉంటుంది. ఇప్పుడు పిల్లలు మీరు చాలా ధనవంతులు అవుతారు, మీది చాలా సంపాదన జరుగుతుంది, మీకు చాలా సంపాదన జరుగుతున్నది, మీ మహిమ అనేక రకాలుగా ఉంటుంది. మీరు పూల తోటని తయారు చేస్తున్నారు. సతయుగాన్ని అంటారు గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్, పూల తోట. దాని అంటూ ఇప్పుడు ఇక్కడ కట్టబడుతున్నది. ఇది ఆ పూల తోట యొక్క అంటే ఇక్కడ వేస్తున్నారు అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. మీకైతే బాబా చెప్తారు, పిలుస్తారు ఏమని, ఓ భగవంతుడా అని పిలుస్తారు, రా అని పిలుస్తారు. ఓ తోట యజమాని రా అంటారు. ఆయన్ని మాలి అనరు. మాలీలు ఎవరు అంటే సెంటర్లో సంభాళించే పిల్లల్ని మాలీలు అంటారు, ఆయన్ని తోట యజమాని అంటారు. మాలీలు కూడా అనేక రకాలుగా ఉంటారు, తోట యజమాని ఒక్కరే. ముఘల్ గార్డెన్ మాలీకి జీతం చాలా ఎక్కువ, కాస్త పెద్ద జీతమే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆ తోటని ఎంత సుందరంగా తయారు చేస్తాడు. అందుకే ఇక్కడ అది చూడడానికి అందరూ వెళ్తూ ఉంటారు. మొఘళ్ళకి ఇలాంటి ఆసక్తి మొఘల్స్కి ఎక్కువ ఉండేది. వాళ్ళ భార్య చచ్చిపోయింది అంటే తాజ్మహల్ తయారు చేశారు. బస్ ఆ పేరు నడుస్తూ వచ్చింది. ఎంత మంచి మంచి జ్ఞాపకార్థాలు తయారు చేశారు. కాబట్టి బాబా అంటారు మనుషులకి ఎంత మహిమ జరుగుతుంది, అయినా మనుషులే. యుద్ధంలో లెక్క లేనంత మంది మనుషులు మరణిస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఆఖరికి ఎక్కువ మందిని ఒక్కొక్కళ్ళని ఎంతకన్నా కాల్చగలరు? ఏం చేస్తారు? మొత్తం పెట్రోల్ వేసి మొత్తం అందరినీ ఒకేసారి కాల్చేస్తారు. కొంతమంది అలా పడే ఉంటారు. బాబా అంటారు ఎవరైనా దహనం చేస్తారు అంటే ఏమీ గౌరవం ఉండదు. కాబట్టి ఇప్పుడు పిల్లలు మీకెంత నారాయణీ నష ఎక్కువ ఉండాలి. ఇది విశ్వానికే యజమానులయ్యే నష. సత్యనారాయణ కథ అంటే తప్పకుండా నారాయణ అవుతారు కదా. ఆత్మకి జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. ఇచ్చే ఆయన ఎవరు అంటే బాబా. తిజరీ కథ చెప్తారు. బాబా అంటారు ఇక్కడ ఎన్నో కథలు చెప్తారు. ఈ కథలన్నిటి యొక్క అర్థం బాబా మనకు కూర్చోబెట్టి చెప్తారు. కథలు చెప్పే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అమర కథ కూడా చెప్తూ ఉంటారు. ఈ అమర్నాథ్ కోసం ఎక్కడెక్కడ దూరానికి వెళ్ళిపోతూ ఉంటారు. బాబా అయితే ఇక్కడే వచ్చి చెప్తూ ఉంటారు. పైన వినిపించరు కదా. అక్కడ ఏమైనా పార్వతి కూర్చుని అమరకథ చెప్పారా? ఈ కథలన్నీ ఏవైతే తయారు చేశారో ఇవన్నీ డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నాయి. మళ్ళీ ఇలాగే ఉంటుంది. బాబా కూర్చొని పిల్లలకి భక్తి జ్ఞానం యొక్క తేడాని తెలియజేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది అంటారు కదా. ఓ ప్రభు, గుడ్డి వాళ్ళకి మార్గం చూపించు ప్రభువా అని భక్తి మార్గంలో అలా పిలుస్తూ ఉంటారు. బాబా వస్తారు, మనకి 3వ నేత్రాన్ని ఇస్తారు.
దీని గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ కూడా తెలియదు అన్నారు బాబా. జ్ఞానం మూడో నేత్రం, బాబా అంటారు జ్ఞానం యొక్క మూడో నేత్రం లేకపోతే ఏమంటారు? గుడ్డివాళ్ళనే అంటారు. కాబట్టి కళ్ళు కొంతమందికి ఒకలాగా, కొంతమందికి ఒకలాగా ఉంటాయి. కొంతమంది కళ్ళు చాలా అందంగా ఉంటాయి. వాటి మీద వాళ్ళకి ప్రైజులు కూడా ఇస్తూ ఉంటారు, పేరు పెడతారు, మిస్ ఇండియాలు, మిస్ ఫలాని అని. పిల్లలు ఇప్పుడు బాబా మిమ్మల్ని ఎలా ఉన్న వాళ్ళని ఎలా తయారు చేస్తున్నారు? అక్కడ నేచురల్ బ్యూటీ ఉంటుంది. కృష్ణుడికి అంత మహిమ ఎందుకు? ఎందుకంటే అందరికన్నా ఎక్కువ బ్యూటిఫుల్గా ఉంటాడు కృష్ణుడు. నెంబర్ 1లో కర్మాతీత అవస్థను పొందుతారు. అందుకే నెంబర్ 1లో ఆయనకి అంత మహిమ ఉంటుంది. ఇది కూడా బాబావే కూర్చొని చెప్తారు. బాబా గడి గడికి అంటారు, పిల్లలు మన్మనాభవ్, హే ఆత్మలు మీ తండ్రిని మీరు స్మృతి చెయ్యండి. పిల్లల్లో కూడా నెంబర్ వారీగా ఉన్నారు అంటున్నారు బాబా. లౌకిక తండ్రి కూడా, ఒకవేళ లౌకిక తండ్రికి ఒక 5 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో ఎవరు చాలా తెలివిగా ఉంటారో వాళ్ళని నెంబర్ 1లో పెడతారు. మాలలో మణులు అయ్యారు కదా, అంటారు కదా, వీళ్ళు నెక్స్ట్ నెంబరు, వీళ్ళు నెక్స్ట్ నెంబరు, వీళ్ళు 3వ నెంబరు. ఒకేలాగా అందరూ ఒకే నెంబర్ కాలేరు కదా. బాబా ప్రేమ నెంబర్ వారీగానే ఉంటుంది. అది హద్దుగల విషయం, ఇది బేహద్దు విషయం. ఏ పిల్లలకి జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించి ఉందో వాళ్ళ బుద్ధి, నడవడిక అన్నీ కూడా చాలా రిఫైన్గా ఉంటాయి. ఒకటి కింగ్ ఆఫ్ ఫ్లవర్ ఉంటుంది. ఈ బ్రహ్మ సరస్వతి కింగ్ క్వీన్ ఫ్లవర్స్ అయ్యారు, రాజారాణి ఫ్లవర్స్. జ్ఞానము, యోగము రెండిట్లో వాళ్ళిద్దరూ చాలా ఉన్నతంగా ఉన్నారు, చాలా ఫాస్ట్గా ఉండేవారు. మీకు తెలుసు మనం దేవతలు అవుతున్నాం. ముఖ్యమైన వాళ్ళు అష్టరత్నాలు తయారవుతారు, 8 మంది. మొట్టమొదట పైన ఉండేది పువ్వు, తర్వాత యుగల్ పూసలు లక్ష్మీ నారాయణులు. లక్ష్మి అంటే బ్రహ్మ సరస్వతి. మాల స్మృతి చేస్తూ ఉంటారు. వాస్తవంలో మీకు పూజ లేదు, మీకు స్మరణే, మిమ్మల్ని స్మరణ చేస్తారు. మీ పైన పువ్వులు బాబా అంటున్నాడు, మీకు మీద పువ్వులు వేయరు. పువ్వులు ఎప్పుడు మీకు వేస్తారు? ఎప్పుడైతే శరీరం కూడా పవిత్రం అవుతుందో అప్పుడు మీకు పువ్వులు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవ్వరి శరీరాలు పవిత్రమైనవి కావు. అందరూ విషయ వికారాలతో పుట్టిన వాళ్ళే, అందుకే వికారీలు అంటారు. ఈ లక్ష్మీనారాయణని సంపూర్ణ నిర్వికారులు అంటారు. పిల్లలు అక్కడ పుడతారు. బాబా అంటారు ఇక్కడలా కాదు, ట్యూబ్తో పిల్లలు పుట్టారు అని. ఇదంతా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలు ఇక్కడ మీరు 7 రోజులు మిమ్మల్ని బట్టీలో కూర్చోపెట్టడం జరుగుతుంది. బట్టీలో కొన్ని ఇటుకలు మంచిగా కాలుతాయి, కొన్ని పచ్చిగానే ఉండిపోతాయి. అందుకే బట్టీనే ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు ఇటుకల బట్టి ఏమైనా శాస్త్రాల్లో వర్ణిస్తారేంటి? బాబా అంటారు కదా, శాస్త్రాల్లో వర్ణన చేస్తారేమని అంటే అందులో పిల్లి విషయం చెప్తారు. అలాగే గులేబా కావళి కథలో కూడా పిల్లి పేరే చూపించారు. దీపాన్ని ఆర్పేస్తుంది. బాబా అంటారు మీ స్థితి కూడా అలాగే తయారవుతుంది. మాయ పిల్లి మీకు కూడా విఘ్నాలు వేస్తూ ఉంటుంది, మీ అవస్థను పడేస్తూ ఉంటుంది.
దేహాభిమానం ఫస్ట్ నెంబరు, తర్వాతే వికారాల్లోకి వస్తారు. మోహం కూడా చాలా ఉంటుంది. అమ్మాయి అంటుంది, నేను భారతదేశాన్ని స్వర్గంగా మార్చే ఆత్మిక సేవ చేస్తాను అంటుంది. మోహవశమై తల్లిదండ్రులు ఏమంటారు, మేము అలౌ చేయం, మేమేం పంపం. అంటే ఇది కూడా ఎంత మోహం. కాబట్టి మీరు మోహం అనే పిల్ల. కాబట్టి బాబా అంటారు, మోహం అనే పిల్లులు కాకండి. మీ లక్ష్యం ఏమిటంటే ఇది. బాబా వచ్చి మనుషుల నుండి, దేవతా నరుల నుండి నారాయణగా తయారు చేస్తున్నారు. మీ యొక్క కర్తవ్యం మన వాళ్ళందరికీ మనం సేవ చేయాలి, మన హంజిన్స్కి మనం సేవ చేయాలి, భారతదేశానికి కూడా సర్వీస్ చేయాలి. మన ఎవరి జాతిని వాళ్ళు మేలుకొల్పాలి. మీకు తెలుసు మేము ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి పురుషార్థం చేయండి. ఎందుకు చేస్తున్నారు? రాజులకే రాజ్యాలు కావడం కోసం. మీకు తెలుసు మేము మా రాజ్యాన్ని మేమే స్థాపన చేసుకుంటున్నాం. ఇందులో కష్టమైన విషయం అయితే ఏమీ లేదు. వినాశనం కోసం డ్రామాలో యుక్తి ఎలాగో రచింపబడి ఉంది. ఇంతకుముందు ముసలంతో యుద్ధం జరిగేది, ఇప్పుడు పూర్తిగా తయారైపోయింది. అందరూ పుష్పాల్లా మారిపోతే వినాశనం అయిపోతుంది. బాబా అంటారు, కొంతమంది కింగ్ ఆఫ్ ఫ్లవర్, కొంతమంది గులాబీలు, కొంతమంది ఎవరు మల్లెలు. అయితే ప్రతి ఒక్కరూ మేమేమిటి అన్నది బాగా అర్థం చేసుకోవచ్చు. మేము ఎలా ఉన్నామని. మేము కాగితం పువ్వుల్లా ఉన్నామా, మేము మంచి సుగంధమైన పువ్వుల్లా ఉన్నామా, మెత్త పువ్వుల్లా ఉన్నామా, ఎలా ఉన్నాం? చాలామంది ఉన్నారు. కొంతమందికి వాళ్ళకి అసలు జ్ఞానం ధారణే జరగదు. నెంబర్ వారైతే అవుతారు కదా. అయితే బిల్కుల్ హైయెస్ట్, లేకపోతే పూర్తిగా ఏమవుతారు, కిందకి దిగిపోతారు. అయితే పైకి ఎక్కిపోతారు, లేకపోతే పూర్తిగా లోయెస్ట్. అయితే హైయెస్ట్, లేకపోతే లోయెస్ట్. అయితే పైకి, లేకపోతే కిందకి. రాజధాని ఇక్కడే తయారవుతుంది. అయితే ఉన్నతిలోకి వెళ్తారు, లేకపోతే కిందకి తక్కువలోకి వచ్చేస్తారు. శాస్త్రాల్లో చూపిస్తారు కదా, పాండవులు పర్వతారోహణం చేస్తే మీరందరూ పోయారు. ఏమీ తెలియదు. కథలు చాలా తయారు చేశారు కథలు, కానీ ఇలాంటి విషయాలు ఏవీ లేవు. ఇప్పుడు పిల్లలు మీరు ఎంత స్వచ్ఛ బుద్ధిగా మారుతున్నారు. బాబా మీకు అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత ఈజీ. బాబాని వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. బాబా అంటే నేను పతిత పావుణ్ణి, మీ ఆత్మ శరీరం రెండు పతితము. ఇప్పుడు పావనంగా కావాలి. ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రంగా మారుతుంది. ఇప్పుడు మీకు చాలా మీరు కష్టపడాలి. బాబా అంటారు, పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు, యోగం మర్చిపోతున్నారు. బాబా స్వయం తన అనుభవం చెప్తూ ఉంటారు. భోజనంలో కూడా స్మృతి చేస్తూ ఉంటాను. బ్రహ్మబాబా తన అనుభవం అని చెప్పారు. భోజనం చేసేటప్పుడు నేను బాబాని స్మృతి చేస్తాను. శ్రీ బాబావే నాకు తినిపిస్తున్నారు అనుకుంటూ ఉంటాను. మళ్ళీ మర్చిపోతాను. మళ్ళీ స్మృతిలోకి వస్తుంది. మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారమే ఉన్నారు. కొంతమంది బంధనముక్తులై ఉన్నారు, కొంతమంది చిక్కుకొని మరణిస్తున్నారు. బాబా అంటున్నారు, కొంతమంది ధర్మానికి పిల్లల్ని, అంటే దత్తతకి పిల్లలు లేకపోతే ఏం చేస్తారు? దత్తత తీసుకొని మళ్ళీ పిల్లల్ని తెచ్చుకుంటారు. ఇప్పుడు పిల్లలు మీకు జ్ఞానం యొక్క మూడో నేత్రం ఇచ్చే బాబా దొరికాడు. ఆయనకి పేరు పెట్టారు. బాబా అంటారు, తిజ్రీ కథ అంటే మూడో నేత్రం దొరికిన కథ. ఇప్పుడు మీరు నాస్తికుల నుండి ఆస్తికులు అవుతున్నారు. పిల్లలకి తెలుసు బాబా బిందువు, జ్ఞాన సాగరుడు. ఆయనైతే అంటారు, ఆయన్ని అంటారు నామరూపాలకి అతీతమైన వాడు, లేనివాడు.
అరే జ్ఞాన సాగరుడు అంటే తప్పకుండా జ్ఞానం వినిపిస్తారు కదా. ఆయన రూపం లింగంగా చూపిస్తారు. ఆయనకి నామరూపాలు లేవు అది ఎలా అంటారు? వేల నామాలు పెట్టించుకున్నారు. పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా చక్కగా ఉండాలి అంటారు కదా. పరమాత్మ జ్ఞాన సాగరుడు. మొత్తం అడవంతా ఇంకుగా చేసిన ఈ జ్ఞానానికి అంతంటూ ఉండదు రాస్తూ ఉంటే. అచ్చా మీఠే మీఠే सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ముఖ్య సారం. ఇప్పుడు మనం బాబా ద్వారా విలువైన నాణ్యంలాగా మారుతున్నాం. వర్త్ పౌండ్. మనమే దేవతల్లా అయ్యేవాళ్ళం. హంసో దేవత. ఈ నారాయణీ నశాలోనే ఉండాలి. బంధన ముక్తులై సేవ చేయాలి. బంధనాల్లో చిక్కుకోకండి. జ్ఞానయోగాల్లో ఫాస్ట్గా వెళ్ళి మాతాపిత సమానంగా కింగ్ ఫ్లవర్స్గా మారాలి. ఇంకా మీ హంజిన్స్, మీ జాతి అంతటికీ కూడా సేవ చేయాలి. మీ హంజిన్స్ను కూడా మేలుకొల్పాలి. వాళ్ళకు కూడా సేవ చేయాలి. వరదానం ఎందుకు, ఏమిటి, ఈ ప్రశ్నల యొక్క వలలో నుండి సదా ముక్తులయ్యేవాళ్ళు విశ్వ సేవాధారి చక్రవర్తులు కంటే. ఎప్పుడైతే స్వదర్శన చక్రం కుడిపక్క తిరగడానికి బదులు ఎడం పక్క తిరుగుతుందో అప్పుడు మాయాజీతులు కావడానికి బదులు ఏమవుతారు? మాయాజీతులు అవ్వడానికి బదులు బాబా అంటున్నారు అలజడి యొక్క చక్రంలోకి వచ్చేస్తారు. దర్శనం యొక్క అలజడి యొక్క చక్రంలోకి వచ్చేస్తారు. దానితో ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వల తయారైపోతుంది. అది స్వయమే రచించుకుంటారు. ఇంకా స్వయమే అందులో చిక్కుకుపోతూ ఉంటారు. అందుకే నాలెడ్జ్ఫుల్ అయి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నల యొక్క వల నుండి ముక్తులై యోగయుక్తంగా జీవన్ముక్తులు చక్రవర్తులై బాబాతో పాటు విశ్వ కళ్యాణం యొక్క సేవలో చక్ర కొడుతూ ఉండండి. విశ్వ సేవాధారీలు చక్రవర్తి రాజాలు అవుతారు. స్లోగన్ ప్లెయిన్ బుద్ధితో, అంటే ప్లెయిన్ బుద్ధి అంటే స్వచ్ఛమైన బుద్ధితో ప్లాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి. సఫలత ఇమిడి ఉంది. ఏదైనా ప్లాన్ చెయ్యి, నీ ప్రాక్టికల్లో దాన్ని మనం కర్మల్లోకి, ఆ ప్లాన్ని మనం కర్మలోకి పెట్టాలి అంటే మీ బుద్ధిని ముందు స్వచ్ఛంగా పెట్టుకోండి, క్లీన్గా పెట్టుకోండి. బుద్ధి ఎప్పుడైతే క్లీన్ అయిపోతుందో, ప్లెయిన్గా ఉంటుంది, దాని మీద ఏమీ లేదు, స్వచ్ఛంగా ఉంటుందో, అప్పుడు మీరు ప్రాక్టికల్లోకి తెచ్చినట్లయితే సఫలత ఆటోమేటిక్గా అందులోనే ఇమిడి ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.